చూడకుండా మాత్రం నాకు ఇవ్వకండి. సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. సినిమా ఇది మీ కథ, నా కథ కాదు. గౌతమ్ గారు కాదు హీరో దీంట్లో, మీ అందరి కథ ఇది. మీరు హీరోల సినిమాలు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ. గట్టిగా కొడుతున్నాం, గట్టిగా యాక్చువల్లీ చిన్న సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం, అరే చిన్న సినిమా కథ ఏముంటుంది అలా ఇలా అనుకుంటాం. కానీ వచ్చి చూస్తేనే తెలుస్తుంది నిజంగా థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారు అంటే అసలు నిజంగా కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనిపించింది, అరే ఎంత తొందరగా అయిపోయింది సినిమా అని అనిపించింది. అండ్ ఎస్ అఫ్ కోర్స్ యూత్కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది, ఎక్స్పెషల్ ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది అండ్ లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలకి సోలో బాయ్ మంచిగా కనెక్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలు మీరు ఫిదా అయిపోతారు. మీరు యాక్ట్ చేశారా? మీరు యాక్ట్ చేశారా? లేదు మొత్తం మీ టీం ఉంది కదా, బిగ్ బాస్ టీం ఉంది కదా, ఇంకా వేరే ఎట్లా అనిపించింది మనకి? లేదు యా ఇది ఏంటారు మేము కూడా గౌతమ్ నా ఫ్రెండ్, నాకు తెలిసిన పర్సన్ అనేది పక్కన పెట్టి యాజ్ అ ఆడియన్స్ సినిమా చూసామండి. అసలు చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఎస్పెషల్లీ సోలో బాయ్ సాంగ్స్ అయితే అసలు అందరూ మస్తు ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది అసలు నిజంగా. పాయింట్ ఆఫ్ టైంలో నేనే కొంచెం చాలా షాక్ అయ్యాను, నిజంగా ఈ అబ్బాయి ఇంత టాలెంట్, ఇంత పర్ఫార్మెన్స్ ఉందా వీటిలో, అసలు ఎక్కడ దాచిపెట్టుకున్నావు అనేసి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఎమోషనల్గా బాగా చేశాడు, ఫన్గా బాగా చేశాడు, డాన్స్ అయితే అసలు అదురుకొట్టాడు. ఫ్రెండ్ అనేసి చెప్పట్లేదు, ప్రాబబ్లీ మీరు సినిమా గురించి అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి అరే ఇదొక్కటి బాగా చేసుంటే బాగుండేది అనడానికి ఏమీ లేదు, బికాస్ అన్ని సీన్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఏంటంటే ఇక్కడ గౌతమ్ చూసేటట్టు అయితే మనం మల్టీ టాలెంట్ వాడు, చాలా అన్ని తనే చేసుకున్నారు. అండ్ డెఫినెట్లీ ఒక మాట ఇక్కడ గుర్తుకు వస్తుంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ అంటారు కదా. సో ఇది అండ్ ఇది కనుక సినిమా సక్సెస్ కొడితే ఇది వాడు హార్డ్ వర్క్ యొక్క సక్సెస్ అనమాట. డెఫినెట్లీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే సినిమా నుంచి థియేటర్లో చూడండి, బికాజ్ చిన్న సినిమా అరే తెలిసిన వాడు కాదు కదా అనేసి మనం ఎప్పుడో ఒక చోట కొన్ని సందర్భాల్లో అరే అలా లైట్ తీసుకుంటాం, కానీ అది కాదు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలి. కొన్నిసార్లు అరే మంచి సినిమాని మిస్ అవుతాం, ఇంట్లో కూర్చొని చూడడం వేరే, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చూడడం వేరే. సో కాబట్టి ఈ ఒక్క టైంని ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా సినిమా చూడటం, ఎందుకంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ సోలో. 100% అండి నిజంగా, అసలు ఈజ్ డిజర్వ్. సో మీరు 100% అండి. ఇంకోటి ఏంటంటే మీరు గౌతమ్ బాబుకి బిగ్ బాస్ చాలా సపోర్ట్ చేశారు, 100% సినిమాకి కూడా చాలా సపోర్ట్ అవసరం వాడికి. సో డెఫినెట్లీ మీరు చూడండి, మీరు చూసి 10 మందికి చెప్పండి, వాడు 10 మందికి చెప్తారు. సో ఎప్పుడైనా సరే మంచి సినిమాని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి డూ సపోర్ట్ హిమ్. మేడం మీరు ఎప్పుడు హీరోయిన్ గా చేస్తున్నారు? చూద్దామండి, టైం వచ్చినప్పుడు చెప్తారు కదా. సో కాబట్టి మీరందరూ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ గైస్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికి. సో మీ సపోర్ట్ తో పాటు మా గౌతమ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలనేసి సో ఫైనలీ సోలో బాయ్ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఖచ్చితంగా థియేటర్స్ వెళ్ళి సోలో బాయ్ ఇంకోటి వస్తాడు మళ్ళీ వస్తుంది మళ్ళీ తీసుకోండి. చాలా బాగుంది. అంటే అన్నీ ఉంది ఇందులో, మెసేజ్ ఓరియంటెడ్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఫన్ అండ్ లవ్ ఎమోషన్ ఎవ్రీథింగ్ కాబట్టి దయచేసి అందరూ సోలో బాయ్ నేను చేసిన ఓకే మీరు
ఇందులో నేను గౌతమ్ కృష్ణ మొదటి ఓకే సినిమా కొంచెం కంగారే ఉండింది. వాళ్ళతో పాటు నేను కూడా ఐ ఫెల్ట్ ద స్ట్రెస్. కాకపోతే సినిమా చాలా ఎక్కడ బోర్ కొట్టకుండా హోల్ ఫిల్మ్ నేను చేశానా. ప్రతి సినిమా బాగుందనే చెప్పాలి, బట్ ఈ సినిమా నాకు స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రేమ్లో కష్టంగా అనిపించింది. మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. బయటికి వెళ్ళేటప్పుడు ధైర్యాన్ని తీసుకుని వెళ్తారు. అదొకటి మీరు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. నేను నాని సినిమా చేశాను కదా, సరిపోతే శనివారం అన్యాయం. మీరు బిజీ అయ్యిండొచ్చు. సారీ మేడం, అది కట్ చేస్తలే మేడం. సినిమా చాలా చేస్తాం, ఏది రిలీజ్ అవుతాయా ఏది జనాలు చూస్తేనే మాకు ఒక రికగ్నిషన్ వస్తుంది. సో డెఫినెట్లీ ఫిల్మ్కి సినిమాగా ఒక రికగ్నిషన్ రావాలి, వస్తుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అది జెన్యున్గా నేను కూడా చెప్తున్నా. కానీ చూసి మీడియా వాళ్ళు చూసి మీ రివ్యూస్తోని, ఆడియన్స్ రివ్యూస్తోని, వర్డ్ ఆఫ్ మౌత్తోని స్ప్రెడ్ అవ్వాలి. జస్ట్ ఇప్పుడు ఇంకా మార్నింగ్ షోస్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అందుకే మేము 8:30కే ప్రీమియర్ పెట్టింది. లైక్ అందరు చూడాలని చెప్పేసి మేము అనుకున్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళని, స్టూడెంట్స్ని, అన్ని సెక్టర్స్ నుంచి పిలిచి చూపించినాము. సో నాకు ఎవరో తెలియదు కూడా వీళ్ళందరూ. సో మీకు కనెక్ట్ అయిందా లేదా సినిమా? సినిమా ప్రతి ఒక్కరికి ప్రతి మూమెంట్ కనెక్ట్ అవుతుంది. పక్కా సూపర్ వాచింగ్ మూవీ అన్నా. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నేను తమ్ముడు సినిమా చూసినాను, తర్వాత ఈ సోలో బాయ్ చూసినాను. నాకు తమ్ముడు సినిమా కంటే కూడా సోలో బాయ్ గట్టి కొట్టింది అనిపిస్తున్నాను. న్యాచురల్ స్టోరీ. న్యాచురల్ స్టోరీ. డ్యాన్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్. మీకు సోలో బై సాంగ్ చూస్తే థియేటర్ లో ఆ వైబ్ కి ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాతో పాటు మీ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హీరోయిన్ శ్వేత అవస్థి గారు, రమ్య పసుపురెడ్డి గారు ఇద్దరు వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఐ మీన్ మధ్యలో రమ్య గారు వస్తూ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయారు కాబట్టి జనాలందరూ అరుస్తూ ఉన్నారు. ఎందుకు అరుస్తున్నారో మీరు థియేటర్లో మీరు సినిమా చూస్తే మీకు తెలిసింది. అనండి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ లో పెర్ఫార్మెన్స్ కి, దీంట్లో సినిమాకి యాక్టింగ్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోకి అది రియాలిటీ. ఎమోషనల్ సీన్స్ ఎట్లా అనిపించినాయి? చెప్తున్నా, ఎమోషన్ చాలా బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా యాక్ట్ చేస్తాను. చాలా బాగా యాక్ట్ చేశాను. అండి, థ్యాంక్ యూ అండి. డన్ అండి. నేనుంటే నేను ఉన్నానని చెప్పేవాడిని కదా అన్నాను. నేను